పల్లవి మరియు ఆమె తమ్ముడు ఆరవ్ ఎప్పుడూ చిన్న చిన్న విషయాలకే తగులు పడేవారు. టీవీ రిమోట్, బొమ్మలు, ముఖ్యంగా చాక్లెట్లు. ఒక సాయంత్రం పల్లవి ఫ్రిడ్జ్ తెరిచి చూసింది. ఒక్క చాక్లెట్ బార్ మాత్రమే మిగిలి ఉంది. ఆమె చిలిపిగా నవ్వుతూ దాన్ని తీసుకోవడానికి ముందుకెళ్ళింది. అప్పుడు ఆరవ్ వంటగదిలోకి వచ్చాడు. చాక్లెట్ కనిపించగానే అతని కళ్ళల్లో ఆనందం మెరిసింది. ఇద్దరూ కాసేపు ఒకరినొకరు చూశారు. ఇద్దరికీ అదే కావాలి. అప్పుడే పల్లవికి గుర్తొచ్చింది. గత వారం భారీ వర్షంలో ఆరవ్ తన గొడుగును ఆమెతో పంచుకున్నాడు. తాను తడిసిపోయినా కూడా. పల్లవి మృదువుగా నవ్వి చాక్లెట్‌ను 2 ముక్కలుగా విరిచి పెద్ద ముక్కను ఆరవ్‌కి ఇచ్చింది. ఆరవ్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. వెంటనే ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆరవ్ కాలేజ్‌కి వెళ్ళే రోజు. పల్లవి టేబుల్‌పై ఒక చిట్టీతో పాటు చాక్లెట్ బాక్స్ కనిపించింది. చిట్టీలో ఇలా ఉంది: నా ప్రియమైన అక్కకి ఎప్పుడూ నాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. పంచుకోవాల్సిన అవసరం లేకపోయినా. పల్లవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చిన్న ప్రేమ పనులు ఎంత మధురమైన జ్ఞాపకాలుగా మారుతాయో అర్థమైంది. ఆ రోజు నుంచి ప్రతిసారి పల్లవి చాక్లెట్ తినేటప్పుడు ఆరవ్ గుర్తొచ్చేవాడు. ఆమె మొదటి స్నేహితుడు, ఆమె శాశ్వత తమ్ముడు.